అందరికీ నమస్కారం అండి. స్పిరిచువల్ గ్రోత్ 9 అని యూట్యూబ్ ఛానల్ ఈ రామానంద్ పెట్టున్నాడు. మీరు చూడండి. అలాగే నేనేమంటున్నానంటే కొత్త ఛానెల్‌లు ఉంటాయి కదా! లేదా పాత ఛానెల్‌లు ఉంటాయి. యూట్యూబ్ ఛానెల్‌లో వీళ్ళని మేనేజ్ చేస్తాం. పోయిన ఛానెలోడంతా డబ్బులిస్తాడు, పంపిస్తాడు. టీవీ నైన్ ఇలాంటి ఛానెల్‌లు కూడా ఎందుకు చేస్తారు? చేయరు కదా! వాళ్ళకి కావాల్సింది ఇదే కదా! నేనంటే తెగించి చేస్తున్నాను. ఏమవుతదనేది కాకుండా నేనంటే స్పిరిచువల్ గురు ప్రొటెక్షన్స్‌లో సిద్ధపురుషుల యొక్క ప్రొటెక్షన్‌లో ఉన్నాను కాబట్టి తెగించి చేస్తుంటాను. ఓకే. ఇప్పుడు ముందు ఇతను ఏమంటాడో ముందు వినండి బాగా వినండి. తర్వాత నేను చెప్తాను. మనం మాట్లాడతాం. ఓకేనా? ఇప్పుడు మీరెవరో నాకు తెలియదు, ఫస్ట్ టైం చూస్తున్నాను. కానీ ఎలా చెప్తానంటే, నేను మీకు ఎప్పటి నుంచో తెలుసు అన్నట్టుగా చెప్తానంటే ప్రతి విషయం చెప్తాను నేను. ఇది కొంచెం షాకింగ్గా, టెన్షన్గా, భయంగా, వింతగా ఎన్నో రకాలుగా మీకు ఫీలింగ్స్ వస్తాయి. ఇప్పుడు ముఖ్యంగా మీకు కావాల్సింది ఏమిటి అంటే ప్రేమ, లవ్. లవ్లో విఫలమైపోయారు. కరెక్ట్గా ఏ డేట్ నాడు వాడు మీకు చేయి ఇచ్చాడో చెప్తాను చూడండి. జూన్ లాస్ట్ ఇయర్ 25th నాడు మిమ్మల్ని పూర్తిగా ఇక బ్లాక్ చేసేసి మీతో మాట్లాడకుండా వెళ్ళిపోయాడు. కరెక్టా? గుండె కొట్టుకుంటుందా ఇప్పుడు? సరే చూడండి, మరి మీరెవరో నాకు తెలియదు. కరెక్ట్గా నేను చెప్పాను కదా, అంతేనా లేదా? ఆ అబ్బాయి మీతో మాట్లాడకుండా, సంబంధం లేకుండా, అసలు గొడవే లేదు మీకు అతనికి, కానీ ఏ రీజన్ లేకుండా మిమ్మల్ని పక్కన పెట్టేశాడా? అవును కదా? మీ పేరులో నంబూరి వస్తుందా? నంబూరి నిహారికనా మీరు? ఇవన్నీ కరెక్టే చెప్పానా? 21వ తారీఖున పుట్టారా? 21 ఆగస్టు 94. అన్ని కరెక్టేనా? కరెక్టే అండి. అసలు మీకు ఎలా అనిపిస్తుంది? ఇలా చెప్తే టెన్షన్ అవుతుందా? ఏమనిపిస్తుంది మీ మనసులో చెప్పండి. చాలా భయంగా ఉంది గురువుగారు. తర్వాత ఏం చెప్తారో అని చాలా భయంగా ఉంది. భయంగా ఉందా? చెప్పండి. చాలా అంటే ఏం చెప్తారో ఏంటో ఇవన్నీ కరెక్ట్గా చెప్పారు. అసలు నేను ఎవరో మీకు తెలీదు, కానీ అన్ని బాగా చెప్పారు. తర్వాత మీరు ఏం చెప్తారో ఏమవుతుందో అని చాలా టెన్షన్గా ఉంది. అంటే చాలా నమ్మకంగా ఉంది గురువుగారు. ఒక విధంగా ఆనందంగా కూడా ఉంది. అసలు ఎవరు ఇలా చెప్పరు కదా, సో చాలా ఆనందంగా ఉంది. ఎవరో నా బాధను అర్థం చేసుకున్నట్టు అలా అనిపించింది. కరెక్టేనమ్మా. ఇప్పుడు మీకు ఈ అబ్బాయితో మ్యారేజ్ కావాలని మనస్ఫూర్తిగా కోరిక ఉంది. ఆయనతో మీ లైఫ్ ఉంటే బాగుంది అని ఉంది. అది జరుగుతుంది, అది ఖచ్చితంగా జరుగుతుంది. ఓకే. దానికి జరగటానికి ఏం చేసుకోవాలో కూడా నేను చెప్తాను. ఫస్ట్, ఆర్ యూ హ్యాపీ నౌ? ఎందుకంటే నాకంటే కూడా మా అమ్మగారు నాన్నగారు చాలా సంతోషిస్తారండి. అవునవును. ఆ అబ్బాయితో నాకు పెళ్ళి అయితే. ఇప్పుడు మీ అమ్మగారు నాన్నగారు అప్పలరాజా మీ నాన్న పేరు? అవునండి. కరెక్ట్గా చెప్పానా? అవునండి, కరెక్ట్గా చెప్పాను. మీరు విన్నారు కదండి. దయచేసి వీడియోలు ఎంత అనిపిస్తే మీరు 2xలో పెట్టుకొని చూడండి. దయచేసి స్కిప్ చేయొద్దు. అక్కడక్కడ లైక్ మర్చిపోవద్దు. ఓకే. ఇప్పుడు అమ్మ తేజ అని క్రైస్తవ పాస్టర్ ఉంటాడు యూట్యూబ్లో, చూడండి. వాడు కూడా ఇదే పద్ధతి, కొత్త వాళ్ళని తెచ్చేది తన మనుషుల చేత వాళ్ళ చేత పేరు పెట్టి పిలుస్తాడనమాట. అట్లా ఉంటుంది అనమాట. మీకు బాగా చూడండి, అమ్మ తేజ అంటే ఫేమస్. ఇలా ఉంది కదా విషయం. ఇప్పుడు ఏంటిదంటే నేను చెప్పొచ్చేది ఏంటంటే, శర్మ అని తెలంగాణ వాసి, సార్ నా మొహం చూపించలేను, నా పరువు పోతుంది నా ఫ్రెండ్స్ నా బంధువుల దగ్గర, దయచేసి మీరు ఎట్లాగా చేస్తారో కొత్త వాళ్ళని, మిమ్మల్ని అయినా వేరే వాళ్ళని కొత్త వాళ్ళని ఎలా ట్రాప్ చేస్తారో యూట్యూబ్ ఛానల్ మనం చూసినప్పుడు లేదా డైరెక్ట్ అక్కడ వెళ్ళినప్పుడు మీరు దయచేసి చెప్పండి సార్ అని నాకు వాట్సాప్లో ఆయన పెట్టారు. నేను అదే వినిపిస్తున్నాను మీకు చదివి వేగంగా. దయచేసి మీరు లైక్ కొడితే యూట్యూబ్ కొన్ని లక్షల మంది చూపెడుతుంది ఫ్రెండ్స్. ఓకే. ఇది నా కోసం కాదు, ప్రజలు నాస్తికులైన ఆస్తికులైన వాళ్ళు నష్టపోకూడదు అని, వెనక బాధలు పడకూడదని నేను చెప్తున్నాను ఫ్రెండ్స్. చూడండి సార్, సత్సంగాన్ని పేరు చెప్పి రెగ్యులర్గా ఎక్కడి నుంచి వస్తారో ఏమో ఆలోచించకుండా కొత్త వాళ్ళని వాడు పైత్యం వెళ్ళి మేము చూపిస్తాడు. శాడిస్ట్ వేదవా, ఒక పైసా కూడా ఇవ్వద్దు మీరు నాకని కెమెరా ముందు అంటాడు. ముందు మంచివాళ్ళలాగా బిల్డప్ ఇస్తూ వీడి శిష్యుల ద్వారా వచ్చిన వాళ్ళ సమాచారం తెలుసుకొని పచ్చి అబద్ధాలు చెప్పుకుంటూ వారం అందరు రండి అంతా ఫ్రీ అని చెప్తూ సత్సంగాన్ని డెమోలాగా వాడుకుంటూ, నేను మీ దగ్గర డబ్బులు అడిగానా తీసుకున్నానని గట్టిగా అరిచి లేదు అని అక్కడికి వచ్చిన భక్తులతో చెప్పించుకొని సైడ్లో పెద్ద బిజినెస్ చేస్తున్న వెధవ వీడు. మెడ చుట్టూ జుట్టు విరబోసుకొని ప్యాంటు షర్ట్ వేసుకొని ఒక్కొక్కసారి కొప్పు
కట్టుకొని తెల్లబట్టలు వేసుకుని మేకప్ వేసుకుని గంధం పెట్టుకొని పైకి చేయి లేపి అరచేతితో ఏ మొండి సమస్య అయినా తీరిపోతుంది అని అభయాస్తం ఇస్తాడు. నీ తీస్తాను పో అంటాడు అని దగ్గరకు వచ్చిన భక్తులకు చెబుతూ వాళ్ళతో కాళ్ళు మొక్కించుకుంటూ స్వామీజీ అవతారం ఎత్తాడు. ఎవరికైనా సమస్య తీరక అర్థం కాక దానికి ఎక్కడ వెళ్ళాలో తెలియక ఉన్న వాళ్ళను టార్గెట్ చేసి మీ సమస్య నేను తీరుస్తాను వాళ్ళకి మాయమాటలు చెప్పి వీడు వాళ్ళ దగ్గర లక్షలు దోచుకుంటున్నాడు. కొత్తగా ప్రాబ్లమ్స్తో వచ్చే భక్తులను తన తెలివితేటలతో మాయ చేసి నీ బాడీలోకి పరకాయ ప్రవేశం చేసి అన్నీ తెలుసుకుంటా, నీకు తెలిసిన వాళ్ళే నీకు చేతబడి చేశారు, మీ ఇంటి పునాదిలో శవం పుర్రు ఉంది, అది నేను తీసివేస్తాను అతని దగ్గరకు వచ్చే భక్తులను బకరాలను చేసి లక్షలు గుంజుతున్న దొంగ బాబా వీడు. మనుషుల్ని మ్యానిపులేట్ చేసి ఎలా మోసం చేస్తారు, వీడి దగ్గరే మోసపోయాక తెలిసింది నాకు. వీడి దొంగ వేషాలు నమ్మి దాదాపు 2 లక్షలు సమర్పించుకున్నాను ఈ లోపలికి. వీడు చేసే మ్యాజిక్ ట్రిక్స్ అన్నీ ఇవి కావు. ప్రతి ఆదివారం సత్సంగానే ప్రోగ్రాం పెట్టి ఈ దిక్కుమాలిన సోది చెప్పుకుంటూ పనికిరాని మాటలతో కాలక్షేపం చేస్తూ వీడి చెంచా భక్తులతో చప్పట్లు కొట్టించుకుంటూ వాళ్ళతో గొప్పలు చెప్పించుకుంటూ మళ్ళీ ఆ సన్నాసులతోనే యూట్యూబ్లో వీడిని పొగుడుతూ మెసేజ్లు పెట్టమని గ్రూపుల్లో చెప్తూ ప్లస్ కొత్తగా భక్తులను తీసుకురమ్మని వాళ్ళు చెప్తూ కొత్తగా వచ్చిన భక్తులను ట్రాప్ చేసి లక్షలు గుంజుతున్న దొంగ బాబా వీడి దగ్గర కొంతమంది చెంచాగాళ్ళు ఆడవాళ్ళు మగవాళ్ళు ఉన్నారు. వాళ్ళని కొత్తగా వచ్చిన భక్తుల మధ్య కూర్చోబెడతారు. కొత్త వాళ్ళని టార్గెట్ చేస్తూ మనోప్రవేశం అనే విద్య వస్తుంది నాకు. థర్డ్ ఐ నాకు ఓపెన్ అయ్యి ఉంది, థర్డ్ ఐతో చూస్తాను, దివ్యనేత్రంతో మూడో కనుత అంటాడు. ఎంటర్ ఇంటూ అదర్ మైండ్స్ అని చెప్పి కొంతమంది జూనియర్ ఆర్టిస్టులని అదే కృష్ణానగర్ బ్యాచ్ ఉంటారు కదా, ఈసోప్ కూడా కృష్ణానగర్ హైదరాబాద్లో సినీ కార్మికులు అనమాట. ఆడవాళ్ళు మగవాళ్ళు ఉంటారు. పొద్దులేస్తే అడ్డా మీద ఎలా ఉంటారో పనులకు వెళ్ళేవాళ్ళు అట్లా అనమాట. ఇది వాళ్ళని రప్పించుకొని దేవుళ్ళలాగా వీడి బిల్డప్ ఇస్తూ వీడి చెంచా భక్తులను అడ్డం పెట్టుకొని ఎంతమంది వచ్చారు కొత్తగా అని తెలుసుకుంటూ చెయ్యి లేపేసరికి ఒక మ్యాజిక్ గేమ్ స్టార్ట్ చేస్తారు. కూర్చున్న భక్తుల నుండి ఒకరిని పిలుస్తాడు అనమాట. అది వాడి మనిషి అని మనకు తెలియదు. అక్కడికి వచ్చిన కొత్త వాళ్ళకి అంటే యూట్యూబ్లో చూసేవాళ్ళు కానీ అక్కడికి వచ్చే వాళ్ళకి కానీ ప్యూర్గా వచ్చారు కొత్త వాళ్ళు, స్వామి కూడా తెలియదు అన్నట్టుగా యాక్టింగ్ ఉంటుంది. ఇక ఆ చెంచా గాన్ని నీ మైండ్లో నీ డేట్ ఆఫ్ బర్త్, నీ ప్లేస్ బర్త్, మీ అమ్మ పేరు, నాన్న పేరు నేను చెప్తా చూసుకో అంటాడు. ఆ లేపిన లేడీని కానీ జెంట్స్ కానీ వీళ్ళు పెయిడ్ ఆర్టిస్టులు అనమాట. వీడి బోర్డు మీద వ్రాసింది చెంచాగాళ్ళు చెప్పింది కరెక్ట్ అవుతుంది. వెంటనే గ్రూప్లో ఉన్న వీడి ఆడంగి వెధవులు, ఇందులో ఆడవాళ్ళు కూడా ఉంటారు, రూమ్ దద్దరిల్లు పోయి చప్పట్లు కొడతారు. ఇది చూసి మనకి ఏం అర్థం కాక మనం కూడా మెల్లగా చప్పట్లు కొడతాం. మధ్యలో వీటి గురించి వాడే గొప్పలు చెప్తూ ఈ మధ్య మా భక్తుని ఇంట్లో మనిషి పూరి తీశాను మీరు వచ్చారా అని మనల్ని అడుగుతాడు. వెంటనే వీడి భక్తుడు ఆయన కాదు గురుగారు నేను వచ్చాను అంటాడు. ఓహ్ మీరు కాదా, మీకు వీడియో ఉంది చూపిస్తానంటాడు. వీడియో ఉండదు, ఏమీ ఉండదు. ఆ వీడియో మనకు చూపించడు. మధ్యలో మీ బ్రెయిన్లో ఏమనుకుంటున్నా నాకు సిగ్నల్స్ వస్తున్నాయి చెప్పమంటారా అని మనకు ఒక బిస్కెట్ వేస్తాడు. అయితే మళ్ళీ ఫాస్ట్గా వేరే టాపిక్లోకి వెళ్ళిపోతాం. నెక్స్ట్ మినిట్లో ఈ దుకాణం మూసివేసి ఒక రూమ్లోకి వెళ్ళి అంటే సత్సంగా అయిన తర్వాత వీడి కన్నింగ్ గేమ్ స్టార్ట్ చేస్తారు. రూమ్లోకి వెళ్ళి అపాయింట్మెంట్ కావాలి కదా, స్వామితో స్పెషల్గా మాట్లాడాలి, లేదా పెళ్లి కావాలనుకునే మనీ కావాలనుకునే వాళ్ళు, వ్యాధులు ఉండేవాళ్ళు వెళ్ళినప్పుడు వాళ్ళని అపాయింట్మెంట్తో 10,000 తీసుకొని మనిషికి రూమ్లోకి వెళ్ళిన తర్వాత మనల్ని మెల్లగా మాటల్లోకి దించుతాడు. నీకు శని దోషం, కుజు దోషం ఉందంటాడు. మీ ఇంటి పునాదులు ఏదో శవం ఉంది, అందుకే మీకు ఏ పనులు అవతలేవు అని చెప్తాడు. నేను ఇంటికి వచ్చి తీసివేస్తా, దీనికి 3 నుంచి 4 లక్షలు ఖర్చు అవుతుంది, కానీ మీకోసం ఇది చదివిన వాళ్ళు మీకు తెలిసిన వాళ్ళకి షేర్ చేయండి, ఇలాగైనా వీడి బారిన పడకుండా కొంతమంది సేవ్ చేయొచ్చు అని నాకు పెట్టి తర్వాత ఈ శర్మ గారు చెప్తున్నారండి. ఇంకొక మాట ఉన్నది, సగం డబ్బు ఇప్పుడు ఇవ్వండి, సగం తర్వాత ఇవ్వండి చూద్దాం అని చెప్పి మనల్ని నైస్గా మాట్లాడుకుంటూ ఇంతకుముందు చూసావు కదా నా టాలెంట్, బోర్డు మీద ఎలా చెప్పానో కొత్త వాళ్ళ పేరు అడ్రస్తో సహా ఏం ప్రాబ్లంతో వచ్చారని అంటాడు. మన ప్రాబ్లం సాల్వ్ చేస్తుంటే మధ్యలో వీడి మీద గొప్పలు చెప్పుకుంటే పెద్ద బిల్డప్లు ఇస్తాడు. ఇంకో విషయం, రేపు మీ ఇంటికి నేను వచ్చేటప్పుడు కొద్దిగా మట్టి తీసుకొని రండి చెక్ చేస్తా అంటాడు. మట్టి తీసుకుపోయిన తర్వాత మట్టిని చెక్ చేశాను, మీ ఇంట్లో శవంపూరి ఉంది, అందుకే ఇన్ని ప్రాబ్లమ్స్ మీకు అనే పెద్ద కటింగ్ ఇస్తాడు. ఈ వారం హోమం చేద్దాం, నా దగ్గర హోమం చేస్తే అన్ని ప్రాబ్లమ్స్ సెట్ అయిపోతాయి అంటాడు. హోమం చేయించి కూడా నా దగ్గర ఎన్నో రోజులు వెయిట్ చేయాలి, కానీ మీకోసం మీ ప్రాబ్లం కోసం ఈ వారం మీకు ఛాన్స్ ఇస్తున్నా, మీరు చాలా అదృష్టవంతులన్నీ మనల్ని రెచ్చగొడతాడు. మనం మురిసిపోతాం అనమాట. హోమం కూడా పెద్ద బిజినెస్ వీడికి. ఎలాగంటే హోమం చేస్తే 25,000 పూజ అంటాడు. పూజ సామాను మా వాళ్ళ దగ్గర తీసుకోవాలని కండిషన్ పెడతాడు.
15,000తో హోమం పూర్తి చేస్తాడు, 5,000 వీడి కమిషన్, అక్కడికి వచ్చిన చెంచా భక్తులు అన్నతర్పణ చేయిస్తాడు వీడి భక్తులకి, దానికి 10,000 ఖర్చు అవుతుంది అంటాడు. మళ్ళీ ఇందులో 4,000 5,000 నొక్కేస్తాడు. ఇలా చెప్పుకుంటూ పోతే ఈ దరిద్రుడి మీద ఎన్నో ఉన్నాయి. వీడి ట్రాప్లో పడి దాదాపు 2 లక్షల పైగా వీడికి ఇచ్చాను. డబ్బు తీసుకున్న తర్వాత వీడు నాకేం చేయకుండా పంగనామాలు పెట్టాడు. నేను మళ్ళీ వీడిని కలిసినప్పుడు నన్ను ఏమాత్రం పట్టించుకోకుండా ఓం మంత్రం చదువుకుంటూ అక్కడ కూర్చో అన్ని సమస్యలు పోతాయని చెప్పాడు. నా మొహం, సమస్యలు పోయాయి, ఇక్కడి నుంచి నా కష్టాలు, సమస్యలు పోలేదు, ఇక్కడి నుంచి నా కష్టాలు ఎక్కువైనాయి సార్. వీడికి ఇచ్చిన డబ్బులు అప్పు కట్టలేక నానా కష్టాలు పడ్డాను. ఓం మంత్రం వీడి కనిపెట్టినట్టు బిల్డప్ ఇస్తాడు. ఓం మంత్రంతో సమస్యలు పోతాయి ఎక్కడన్నా సార్. 2-3 వారాలు అక్కడికి వెళ్ళిన తర్వాత అర్థమైంది ఏంటంటే వీడు డబ్బు తీసుకుని నెట్టు నిలువను ముంచాడని. మనోప్రవేశం, ఎంటర్ ఇంటూ అదర్ మైండ్ చెప్పే వీడి గేమ్ అక్కడున్న వాడి మనిషి మీదనే చేస్తాడు. మన మీద చేయి అని మనం అడిగితే మన మీద పెద్దగా అరిచి నువ్వు చేయమన్నట్టు వల్ల నేను చేయను, అహంకారంతో ఏదో సొల్లు చెప్పి తప్పించుకుంటాడు దొంగవేద. మనోప్రవేశం వీడియోలు కూడా వాడి ఛానల్ అప్లోడ్ చేస్తాడు. నా వీడియోలు చూడండి అంటాడు. సేఫ్టీగా అప్లోడ్ చేసిన వెంటనే ఒక 100 మంది వరకు వీడి చెంచాగాళ్ళు వచ్చి విపరీతంగా వీడి దేవుడు అన్నట్టు కామెంట్స్ పెట్టి లైక్లు కొడతారు. వీడియో అంటే యూట్యూబ్లో పుష్ చేయడానికి అనమాట. ఈ గ్రూప్స్ కూడా ఉంటాయి కదా. ఇలాగా వీని భక్తులు మీకు ఇంత గొప్ప విద్య వస్తుంది కదా మీకు, ఇప్పుడు అంటే ఇతను అంటున్నాడు పాపం ఈ మోసపోయిన శర్మ గారు, మీకు ఇంత గొప్ప విద్య వస్తుంది కదా, మరి బాబు గోగినేని లాంటి వాళ్ళని పిలిచి వాళ్ళ ముందే నిరూపిద్దాం అని ఎందుకు చెప్పరు? ఎందుకంటే వీడు ఆదివారం పెట్టి అన్నానికి అలవాటు పడ్డారు ఈ చెంచా భక్తులు. ఇంకో విషయం, వీళ్ళకి పెట్టి అన్నం కూడా వాడు సొంత పైసలుగా అక్కడ పూజ చేసే భక్తుని బకరా అకౌంట్లోంచి పడతాయి. పెద్ద సినిమా స్టార్స్ తనకు దగ్గరకు వస్తారు, ఎన్నో అవార్డ్స్ తనకు వచ్చాయని అబద్ధాలు చెబుతాడు. ఇండియన్ గవర్నమెంట్ ఎక్కడైనా బెస్ట్ ఆస్ట్రాలజర్ అవార్డు ఇస్తుందా? హైదరాబాద్లోని వీడికి ఎవరికి సరిగా తెలియదు. అటువంటి నార్త్లో ఉన్న గవర్నమెంట్ వీడిని వెతుక్కుంటూ వచ్చి అవార్డు ఇస్తుందా? ఎడిటింగ్ చేసి అవార్డు ఇచ్చినట్టుగా పెట్టుకుంటున్నాడు. ఇంత పచ్చి అబద్ధం చెప్పుకుంటూ వీడు జనాలను మోసం చేస్తున్నాడు. ఎవరైనా అడిగేవారు ఉంటే కదా. ఇతనికి హిందూ శాస్త్రాల మీద ఒక ముక్క కూడా అవగాహన లేదు. యూట్యూబ్ ఛానల్స్ డబ్బులు ఇచ్చి పెద్ద లెక్చర్స్ ఇచ్చి కామెంట్స్ టర్న్ ఆఫ్ చేయించుకుంటాడు. అసలు మనుషులకి ఎక్కడైనా 4 హెడ్స్ జాతకం చెబుతారా? ఇది ఎక్కడైనా ఉందా? ఇంత పచ్చిగా మోసం చేస్తాను వీడిని ఏమి చేయాలి? ఒకవేళ ఉంటే 10 మందిలో అందరి ముందు ప్రూవ్ చేయొచ్చు కదా, ఎందుకు ప్రూవ్ చేయడు? వీని బొంద ఎనర్జీ పోతుందంట. అసలు వీడి ఎనర్జీ ఎక్కడుంది, ఎక్కడ వాడాడు, ఎక్కడ పోతుంది? మళ్ళీ వీని బొంద ఎనర్జీ తెచ్చుకోవడం ఎంతో కష్టం అవుతుంది అంటే వీడికి సోమరిపోతూ సన్నాసి. ఎవరన్నా మనోప్రవేశం చేయమంటారని ముందే వీడు వేసుకున్న ఎత్తేది. ఎవరన్నా వాళ్ళ మనిషిని నిలబెట్టి బ్లాక్ బోర్డు మీద వీడు పిచ్చి కోతలు గీస్తూ రాస్తూ చెబుతూ వీడి ముందు కూర్చున్న గొర్రెలను ట్రాప్ చేస్తాడని ముందుగా కూర్చున్న గొర్రెలకు ఎప్పటికీ అర్థం కాదో తెలియదు, అర్థం కానీడు. ఇంత వీడి మీద రాశాను కదా, వీడి నిజంగా మనోప్రవేశం అనేది ఉంటే నా పేరు చెప్పమని చూద్దాం. భక్తులకు అబద్ధాలు చెప్పి డబ్బు తీసుకోవడం వీడు బాగుపడి లగ్జరీ లైఫ్ బ్రతుకుతున్నాడు తప్పితే తప్ప వీడి దగ్గర బాగుపడిన వాడు ఎవడో లేడో. అహంకారం మదంతో భక్తులను బానిసలుగా చూస్తున్నా వీడికి ఏ శిక్ష పడాలి అంటున్నారు అనమాట. ఇప్పుడు ఇట్లాగా చెప్పగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారంటే దత్త సాంప్రదాయంలో, అవధూత సాంప్రదాయంలో స్వామి సమర్థ మహారాజు ఉన్నారు. దుబ్బాక, సిద్దిపేట పక్కన హైదరాబాద్. అక్కడ వెళితే మీ గత జన్మలేంటి, నెక్స్ట్ జన్మలేంటి, ఈ లైఫ్ అంతా కూడా మీ నెగిటివ్ ఏం చేస్తారు, చిన్నప్పటి నుంచి చిన్న బిడ్డ నుంచి మీరు ఏం చేశారు మొత్తం ఆయన తెలుస్తుంది. మీరు జనతా గ్యారేజ్ లాగా శారీరక రోగాలతో, మానసిక బాధలతో, కుటుంబ సభ్యులు, ఫ్యామిలీ రిలేషన్ సరే లేవనా భయంకర ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్తో ఉన్న, ఆధ్యాత్మికంగా మీ కుండలని ఉత్తేజం గల, కుండలని ఆరోహణం కావాలన్నా, త్రిగంధుల భేదం కావాలన్నా, మీకు ముక్త స్థితి ఎలా ఉంటుందో రుచి పొందాలన్నా అక్కడ దగ్గర అవైలబుల్ ఆయన దగ్గర. ఈ ఛానల్ ఓపెన్ చేసి చూస్తే స్వామి సమర్థ మహారాజ్ అంటే ఎవరు, మనం ఎలా వెళ్ళాలి, ఆంధ్ర నుంచి అయినా తెలంగాణ నుంచి అక్కడ ఏం జరుగుతుంది అనే వివరాలు దీంట్లో ఉన్నాయి. కాబట్టి నేను చెప్పొచ్చేది ఏంటంటే వీడియో మీరు చూసిన వాళ్ళు లైక్ కొట్టి షేర్ చేస్తే కొత్త వాళ్ళు వారంలో కనీసం 700-800 మంది నుంచి 1000 మంది దాకా వస్తారంట. వాళ్ళు లక్షలు పోగొట్టుకోకుండా వాడు దుకాణం సమాప్తి చేయాలంటే మీరు ఈ వీడియో చూసిన వాళ్ళు సరైన టైంలో గ్రూప్లో షేర్ చేసి లైక్ కొట్టి మెసేజ్ పెడితేనే వీడియో ముందుకు పోతుంది. సెకండ్ పార్ట్ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. ఉంటాను. నమస్తే. జై గురుదత్త.